హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అత్త కోడలిని అనరాని మాటలు అన్నా ఎంతో కష్టపెట్టినా ఆఖరికి ఆ కోడలే దిక్కైంది. కథనం గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈ నాయనమ్మను ఎల్లకాలం మనమే ఎందుకు పోషించాలి అని తల్లి సరోజని అడిగాడు కొడుకు మల్లయ్య. కొడుకు మాటలకు దిగ్భ్రాంతురాలైంది సరోజ. అలా అడిగేసరికి, ఎందుకేమిటి, ఆవిడ మీ నాన్నగారిని కన్నతల్లి కాబట్టి. కావచ్చు, కానీ ఆ నాన్న ఇప్పుడు లేరు కదమ్మా. అయినా ఆవిడికి నాన్నగారు ఒక్కరే కాదు కదమ్మా కొడుకు. నాకు ఇంకా 5గురు పెద్ద తండ్రులు ఉన్నారు. నాకు కాస్త ఊహ తెలిసిన దగ్గర నుండి ఈవిడ వాళ్ళ దగ్గరకు వెళ్ళడం కానీ, లేదా వాళ్ళు ఈవిడను కనీసం ఒక్కసారైనా తీసుకువెళ్ళడం కానీ ఎప్పుడూ జరగలేదు. నీ రెక్కల కష్టంతో నన్ను, చెల్లాయిని పోషించి చదివిస్తున్నావు. తరువాత మనం చెల్లాయి పెళ్ళి కూడా చేయాలి. అది పర్వాలేదనుకో, ఎందుకంటే ఈ ఏటితో నా చదువు పూర్తవుతుంది. నేను చదివిన చదువుకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. చెల్లాయి పెళ్ళి నేనే చేయగలను అంటాడు కొడుకు. ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాటలకు ఆ మాతృ హృదయం గర్వంతో ఉప్పొంగింది. కనిపించని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుందా అన్నట్టు కళ్ళు మూసుకొని ముఖం ఆకాశం వైపుకు తిప్పింది సరోజ. అక్కడే ఓ మూలగా కూర్చుని ఉన్న నాయనమ్మ అయోమయంగా మనవడి వంక, కోడలి వంక మార్చి మార్చి చూస్తోంది. ఆవిడ ముఖంలో కొంచెం భయం తాలూకు ఛాయలు గోచరిస్తున్నాయి. మౌనంగా కళ్ళు మూసుకుని ఉన్న తల్లిని ఉద్దేశించి, ఏమమ్మా, ఏం మాట్లాడవేమిటి అని అడిగాడు మల్లయ్య. మల్లయ్య హెచ్చరింపుతో ఈ లోకంలో పడింది సరోజ. చటుక్కున కళ్ళు తెరిచి కొడుకు ముఖం వైపు చూసింది. నా ప్రశ్నకు నీ జవాబు ఏమిటి అన్నట్లు ఉన్నాయి అతడి ముఖభావాలు. నాన్న, ఆ ప్రశ్నలన్నీ నీకెందుకురా? ఇప్పుడు నీకు పెద్ద పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. పోయి చదువుకోకుండా ఏంటి అన్నట్టుగా బుజ్జగింపుగాను లాలింపుగాను అంది సరోజ. ఆమె కళ్ళల్లో నీటి బిందువులు. అవి ఆనంద బాష్పాలో దుఃఖాశ్రావులో అర్థం కాలేదు మల్లయ్యకి. అమ్మా, నిన్నెప్పుడు ఈ ప్రశ్న వేసినా ఇలాగే ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబు చెప్తున్నావు. ఇవాళ అసలు సంగతి చెబితే గానీ నిన్ను విడిచేది లేదు అంటూ మారం చేస్తున్న చంటి పిల్లాడిలా అన్నాడు మల్లయ్య. ఏమిటి నీ మంకుపట్టు? ఆవిడ నీకు నాయనమ్మ, నాకు అత్తగారు, అంతే. కాస్త కురుకుదనం ధ్వనించింది సరోజ కంఠంలో. మనవడి ప్రశ్నలు వింటూ తన గతి ఏమవుతుందో అని భీతి చెందుతోంది నాయనమ్మ సుభద్ర. కానీ కోడలు జవాబుతో ఆమె గుండె కుదుటపడింది. ఎందుకమ్మా మమకారం? ప్రాణానికి ప్రాణంలా చూసుకునే వాళ్ళ మీద మమకారం చూపించినా అర్థం ఉంది. లోకము హరిస్తుంది. ఇవాళ నువ్వు కష్టపడితే గానీ మమ్మల్ని పోషించలేని స్థితికి కారణభూతురాలైన నాయనమ్మ మీద ఎందుకమ్మా అంత అభిమానం? ఈవిడ కారణంగానే కదమ్మా మా నాన్నగారు మాకు లేకుండా పోయింది. ఎందుకమ్మా నన్ను మభ్యపెట్టి చూస్తావు? కొడుకు మాటలకు నిశ్చేష్టురాలైంది సరోజ. మల్లయ్య, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నాన్నగారితో పాటు పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన ఓ పెద్దాయన నాకు నిన్న తటస్థపడ్డారమ్మా. ఆయన మనం పక్కపక్కన పాఠాలలో కొన్నాళ్ళు కాపురం కూడా చేశామట. ఆయన మన కథంతా వివరంగా చెప్పారమ్మా. ఎవరు? శేషాచలం గారా? ఏమని చెప్పారా అని సరోజ కంఠంలో ఆతృత. తాను ఏ విషయమైతే కొడుకుకు తెలియకుండా పెంచాలని ప్రయత్నించిందో ఆ రహస్యం కొడుక్కి తెలిసిపోయిందన్న ఆవేదన. ఏం చెప్పారా కన్నా? అంతా పూసుగుచ్చినట్టు చెప్పారమ్మా. విను. ఎర్రంచు తెల్లచీర, తెల్ల జాకెట్ కట్టుకొని గదిలో అడుగుపెట్టింది సరోజ. ఆమె నుదుట సింధూర తిలకం, తలలోని బొండు మల్లెల సువాసనలు గది నలుమూలలా వ్యాపిస్తున్నాయి. చేతిలో మంచినీళ్ళు చెంబు టేబుల్ మీద పెట్టింది. భర్త అప్పటికే మంచం మీద పడుకొని ఉన్నాడు. సరోజ మంచం వైపుగా నడిచింది. రామయ్య ఆమె రాకతో మంచం మీద లేచి కూర్చుంటూ, ఏమిటో ఇవాళ విశేషం? అపరా రతీదేవిలా మెరిసిపోతున్నావు, ఏమిటి కథ అంటూ మంచం దగ్గరగా వచ్చిన సరోజను భుజాలు పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సరోజ తమలపాకుల చిలకలు భర్త నోటికి అందిస్తూ, మన మల్లయ్యకి తమ్ముడో చెల్లాయో పుట్టబోతున్నారండి అంది సిగ్గుగా తల వంచుకుంటూ. ఆమె బుగ్గలు అరుణ రంజితాలయ్యాయి. అధరాలు దరహాస చంద్రికలను వెదజల్లుతున్నాయి. రామయ్య సరోజని దగ్గరగా తీసుకుని ఆమె బుగ్గ మీద సున్నితంగా చుంబించి, ఎంత తీయటి కబురు చెప్పావు సరోజా అన్నాడు. సరోజ రామయ్య బాహుపంజరం నుండి విడిపించుకుంటూ, ఏమండి అంది. దేవిగారి కోరిక వెంటనే విన్నవించాలి. క్షణంలో కొండమీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉన్నాడు దాసుడు నవ్వుతూ అన్నాడు రామయ్య. కోతులు కొండముచ్చులు అక్కర్లేదు, కానీ చిన్న కోరిక అండి అంది సరోజ. ఆజ్ఞాపించబోయ్ అన్నాడు.
ఇంతటితో మనం సంతానానికి పులి స్టాప్ పెడితే బాగుంటుంది కదండి. నీ ఆలోచన అమోఘం సరోజ, అమోఘం. అపరిమితమైన సంతానానికి జన్మనిస్తే అన్నీ అవస్థలే. అదే పరిమిత సంతానం అయితే తల్లిదండ్రులకు వారి బిడ్డలకు కూడా జీవితాంతం నందనవనమే కదూ అని. సరోజ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను వచ్చే నెలలో సెలవు పెట్టి ఆపరేషన్ చేయించుకుంటాను, సరేనా అన్నాడు రామయ్య ఉత్సాహంగా. ఆనందంతో తలమునకలైంది సరోజ. రామయ్య బాహు వల్లరిలో బంధించి అతడి ముఖం ముద్దులతో నింపివేయసాగింది. ఒకసారిగా గది తలుపు తెరుచుకుంది. ఆ చప్పుడుకు బిత్తరపోయిన సరోజ భర్త బాహుబంధం నుండి దూరమైంది. తెరుచుకున్న తలుపుకు మధ్య సుభద్ర. అలాంటి రసవత్తర ఘట్టంలో అత్తగారు అలా గదిలోకి చొరబడడంతో బిక్క చచ్చిపోయింది సరోజ. తల్లి ప్రవర్తనకు మనసుకు కష్టం తోచినా రామయ్య ఏమిటమ్మా అని ఇంకా ఏమో అడగబోతున్నాడు. అతడి నోటి నుండి ఇంకా మాట ఊడిపడలేదు. ఒరేయ్ ఒరేయ్, నీ అఘాయిత్యం కోలా, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటావా? మీ నాన్నగారు కూడా నీలాగే ఆలోచించి ఉంటే నువ్వు అసలు పుట్టేవాడివే నట్రా. అవ్వా అవ్వా అంది సుభద్ర. తల్లిదండ్రులకి రామయ్య 6వ కొడుకు, 9వ సంతానం. అమ్మా, ఆనాటికి ఈనాటికి కాలంలో ఎంతో మార్పు వచ్చింది. అలాగే సమాజంలో కూడా. ఆనాడు మీరు ఎక్కువ మంది సంతానాన్ని కన్నారు. దానివల్ల ఒరిగిందేమిటి? మా అన్నదమ్ములందరికీ సామాన్యమైన చదువులు చెప్పించడమే కష్టమైంది. అక్కకి అయినింటి వరుల్ని తేవడమే గగనమైంది అన్నాడు. ఊరిని నోరుపడా, ఎంత మాట అన్నావురా? అక్కడికి మీ నాన్నగారు మీకేదో తక్కువ చేసినట్టు మాట్లాడడానికి సిగ్గులేదురా అంది సుభద్ర. అమ్మా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అవి ఆ రోజులు కావడం చేతనే మావి సామాన్యమైన చదువులైనా గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు వచ్చాయి. హాయిగా బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు కాలం మారిందమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివినా వారికే సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఇక సామాన్యమైన చదువులే అయితే చెప్పేదేముంది? మన ఆర్థిక స్థితిగతులను బట్టి పరిమిత సంతానం అయితేనే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది లేని చదువులు చెప్పించగలుగుతాం. పైగా అమ్మా, ఆనాడు పిల్లలకు చదువుతో నిమిత్తం ఉండేది కాదు. మరి నేడో కనీసం గ్రాడ్యుయేట్ అయినా కానీ పిల్లను ఏ వరుడు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. అందుచేత నన్ను అర్థం చేసుకో అమ్మా అంటూ ఆర్తింపుగా అన్నాడు రామయ్య. నిన్నని లాభం ఏమిటిలే, ఏదో చదువుకున్న పిల్ల కావాలని ఉబలాట పడ్డావు కదా అని నీ ఇష్టప్రకారమే చేశాం. పెళ్లినాటికి సరోజ 10వ తరగతి పాస్ అయింది. పెళ్ళయ్యాక ఇంటర్ కూడా ప్రైవేట్గా కట్టి పాస్ అయింది. కానీ అత్తగారి పోరు అధికం కావడంతో చదువు అంతటితో ముగించవలసి వచ్చింది అన్నాడు. అదేదో ఇంటర్ కూడా వెలగబెట్టిందిగా. ఒరేయ్, అలా పెళ్ళాం మాటలకు తానా తందానా అనకూడదురా అంది. అమ్మా, అలా దాని మీద విరుచుకు పడతావెందుకు? అబ్బో సంబడం, లోకంలో వీడొక్కడికే ఉందండి పెళ్ళాం. ఒరే, ఇదిగో చెబుతున్నాను, ఆపరేషన్ గేపరేషన్ అన్నావంటే ఇక నువ్వు నన్ను ప్రాణంతో చూడవు, ఏమనుకుంటున్నావో అంది సుభద్ర. అమ్మా, అఘాయిత్యం మాట్లాడకు, నేనెందుకు చెబుతున్నానో విను. ఒరేయ్, ఆపరేషన్ చేయించుకుంటా అంటున్నావు, బాగానే ఉంది. ఒకవేళ కర్మకాలి రేపు అది కనలేక చచ్చిందనుకో, ఇక నీకు పిల్లనెవరిస్తారా అంది. సుభద్ర మాటలకు సరోజ మనసు దెబ్బతిన్న పిట్టలా విలవిలలాడింది. శుభం పలకరా పెళ్ళికొడక అంటే అన్న సామెతలా ఏమిటా మాటలు? తల్లిని ఉద్దేశించి కటువుగా అన్నాడు రామయ్య. అంతే, నా మాటకి ఇంకా తిరుగులేదు. అంతగా ఇక పిల్లలు వద్దనుకుంటున్నావా? రేపు కాన్పు సమయంలో దానికి చేయించు ఆపరేషన్, అంతేకాని నువ్వు చేయించుకునేందుకు ఎంత మాత్రం వీలు లేదు. నా మాట కాదన్నావో నువ్వు చూసేది నీ తల్లి శవాన్ని మాత్రమే అని బయటకు వెళ్ళిపోయింది సుభద్ర. సరోజ, రామయ్య ఇద్దరూ చేష్టలుడిగిపోయిన వాళ్ళలా కూర్చుండిపోయారు. ముందుగా సరోజ తేరుకుంది. విన్నారుగా అత్తగారి మాటలు అంది. విన్నాను, ఏళ్ళు ముదిరే కొలది మూర్ఖత్వం పెరిగిపోతోంది. ఈవిడి గారి మాటలను పట్టుకుని కూర్చుంటే ఇక బతుకు తెల్లారినట్టే. అంటే ఏమైనా మీరు ఆపరేషన్ చేయించుకునేందుకు నిశ్చయించుకున్నారా? ముమ్మాటికి ఆవిడ అసలే పట్టుదల మనిషి, ఆ విషయం మీకు తెలుసు. అన్నంత పని చేసినా చేయగలదు. అయితే ఏమంటావు? ఆపరేషన్ చేయించుకోవడం మానేసి అడ్డు ఆపు లేకుండా పిల్లలను కంటూ పోదామా? ఒక బిడ్డకు కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట లేని అభాగ్యులుగా చేసి వాళ్ళని చూస్తూ ఏడుస్తూ కూర్చుందామా? ముఖం ఎర్రగా చేసుకుని కోపంగా అడిగాడు రామయ్య. సరోజ చిరునవ్వు నవ్వి, ఎందుకండి అంత కోపం? అత్తగారు మిమ్మల్ని ఆపరేషన్ చేయించుకోవద్దన్నారు, కానీ నాకేం ఆంక్ష విధించలేదు కదా.
రేపు పురుడయ్యాక ఆపరేషన్ నాకు చేయిద్దురు కానీ ఏం అంది సరోజ. సరోజ, మగవాళ్ళ ఆపరేషన్ చాలా సులువు, పైగా ఏ ఇబ్బందులు ఉండవు. అదే ఆడవాళ్ళకైతే కొన్నాళ్ల పాటు ఏ పని చేయకుండా ఉండాలి. మా అమ్మ ఒంట్లో ఓపిక ఉన్నా ఇప్పటికే ఇంటిటి చాకిరి నీ నెత్తినే రుద్దుతోందా? రేపు మధ్యన చంటిబిడ్డ అడ్డు ఒకటి ఉంటుందాయే. అటు ఇంటి పని, ఇటు బిడ్డ ఆలనా పాలనా మధ్య నీకు విశ్రాంతి అవకాశం అసలే ఉండదు. ఆరోగ్యం పాడైందంటే తిరిగి దారిలో పడడం కష్టం అన్నాడు రామయ్య. పర్వాలేదులేండి, ఆవిడికి మాత్రం తెలియదా? పరిస్థితి ఎరిగి పనిలో ఆవిడే సాయం చేస్తారు. సరోజ మాటలకు బలవంతాన అంగీకరించాడు రామయ్య. సరోజకు నవమాసాలు నిండాయి. అందాల జాబిల్లిని పరిహరించేటంత అందంతో ఆడపిల్ల పుట్టింది. కలిగిన సంతతి ఇద్దరే అయినా ఒకరు మగ మరొకరు ఆడ కావడంతో సరోజ రామయ్యల ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆనందంలో ఆపరేషన్ తాలూకా బాధ కష్టం కూడా మర్చిపోయింది సరోజ. అక్కడి నుండి మొదలయ్యాయి అసలు కష్టాలు. రామయ్య దగ్గర ఉన్నంతసేపు సరోజ చేత కనీసం కాఫీ కూడా పెట్టనిచ్చేది కాదు సుభద్ర. రామయ్య అలా ఆఫీస్కు వెళ్ళడం తర్వాత మొదలుపెట్టేది సాధింపులు. ఓపిక లేక సరోజ లేవలేకపోతే పిల్లి మీద ఎలక మీద పెట్టి మంగళాష్టకాలు మొదలుపెట్టేది సుభద్ర. భర్తకు చెప్పుకునేందుకు బిడియం అడ్డు వచ్చేది సరోజకు. ఓపిక లేకపోయినా మాటలు పడడం ఇష్టం లేక అడ్డమైన చాకిరీకి నడుము వంచేది. దానితో సరోజ ఆరోగ్యం దెబ్బతింది. రామయ్యకి సరోజ అంటే 6వ ప్రాణం. డాక్టర్ను తీసుకువచ్చాడు. డాక్టర్ మందులు రాస్తూ, చూడండి రామయ్య గారు, మీ మిస్సెస్కు విశ్రాంతి ముఖ్యం. విశ్రాంతి అనేది ఉంటే ఇప్పుడు నేను రాసిన మందులే అక్కర్లేదు. అదే విశ్రాంతి కరువైన నాడు ఎన్ని మందులు తిన్నా ఫలితం మాత్రం శూన్యం అన్నాడు. అసలు విశ్రాంతి మాటే మరిచి శరీరం అలసిపోయేలా చాకిరీతో మునిగిపోతున్నావని సరోజ మీద విసుక్కున్నాడు రామయ్య. ఒకరోజు సరోజ ఇంకా జవాబు చెప్పనేలేదు. మధ్యలో సుభద్ర కలగజేసుకుని, చూడు తల్లి, నీ మొగుడు నేను నీ చేత ఏదో అడ్డమైన చాకిరీ చేయిస్తున్నానని ఎగిరెగిరి పడుతున్నాడు. నువ్వేమో నంగనాచిలా ఏమీ మాట్లాడవు అని సాగదీసింది. సరోజ అప్పుడు ఏమీ మాట్లాడలేదు. సుభద్ర తిరిగి అందుకుని, అవునులే, నువ్వెందుకు మాట్లాడతావు? నాలిముచ్చులా నీ మొగుడి చేత 4 మాటలు నన్నే అనిపిస్తావు చేతులు తిప్పుకుంటూ అంది. అమ్మా, ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? అది ఇప్పుడు ఏమైనా అందా? దానికి విశ్రాంతి తీసుకోమని మందలించేయవలసింది పోయి సూటిపోటి మాటలెందుకో అన్నాడు. దానితో సుభద్రకి కోపం తారస్థాయిని అందుకుంది. అనరా నాయనా అను, అందుకేరా పెళ్ళం బెల్లం ముక్క అని పెద్దముండా కొడుకులు అన్నది అంది. సరోజ గుడ్ల నీరు కప్పుకోవడం మినహా మరేమీ చేయలేకపోయింది. తల్లిని అంతకన్నా మరేమీ అనలేక రామయ్య విసుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఒకనాడు ఆఫీస్ తాళాలు కూడా తీసుకువెళ్ళడం మర్చిపోయిన రామయ్య వెళ్ళిన గంటలోనే తిరిగి ఇంటికి వచ్చాడు. గుమ్మంలో అడుగు పెట్టేసరికి చంటిబిడ్డ గుక్క పెట్టి ఏడుస్తోంది. చిన్నారి మల్లయ్య చెల్లి అనితను ఓదార్చడానికి తన చిన్ని బుర్రకు తోచిన ప్రతి ప్రయత్నము చేస్తున్నాడు. హాల్లో మామూలుగా కూర్చుని ఉంది సుభద్ర. చంటిబిడ్డ అంతగా గుక్కపట్టి ఏడుస్తున్నా ఆమెకు చీమ కుట్టినంత బాధ కూడా ఉన్నట్టు కనిపించలేదు. రామయ్యకి తల్లి మీద భార్య మీద కూడా కోపం ఉప్పిన కెరటంలా తోసుకువచ్చింది. సరోజ అంటూ ఇల్లు ఎగిరిపోయేలా కేక పెట్టాడు రామయ్య. రామయ్య మరోసారి పిలవబోతుండగా ఇంటి వెనక భాగం నుండి వస్తున్నానండి అన్న సరోజ కంఠం వినిపించింది. ఆ స్వరం చాలా నీరసంగా, మెల్లగా తడబడుతున్న అడుగులతో లోపలికి వచ్చింది సరోజ. ఆమె ముంగురులు చెదిరి ఉన్నాయి. బొట్టు చెమటకు నాని నుదుటి నుండి ముక్కు మీదుగా క్రిందకు కారుతోంది. అంట్ల గిన్నెలు తోముతోందన్నందుకు గుర్తుగా 2 అరచేతులు మసిపట్టి ఉన్నాయి. కట్టిన కోక మీద కూడా అక్కడక్కడ మసి మరకలు. ఆమెను చూసి, సరోజ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? కోపంగా అడిగాడు రామయ్య. సరోజ మాట్లాడలేదు. నేల చూపులు చూస్తోంది. సరోజ, నువ్వు విశ్రాంతి తీసుకుంటేనే కానీ తినే మందుల వల్ల ప్రయోజనం ఉండదని డాక్టర్ గారు చెప్పలేదు? కోపంగా అడిగాడు రామయ్య. కంటనీరు ధారలుగా కారింది. చిత్రాంగి అత్తగారు ఆడిపోసుకుంటుందని లోకమంతా చాటడానికి సుభద్ర సాగదీసుకుంటూ అంది. తల్లి మాటలకు చిర్రెత్తుకొచ్చింది రామయ్యకి. అమ్మా, అలా మాట్లాడకపోతే నువ్వు అడ్డం వెళ్ళి సరోజ చేత కొంతకాలం పాటు ఏ పని చేయడానికి వీలు లేదని చెప్పి ఉంటే అన్నాడు రామయ్య. నేను చెబితే వింటే కదా నాయనా, అత్తముండను అల్లరి పెట్టాలని కాకపోతేను. మాట మాట్లాడితే ఇది తంతు నీతో. నువ్వు పని చేయడానికి వీల్లేదని గదమాయిస్తే సరోజ పని చేయడానికి సాహసిస్తుందా?
పోనీ చంటిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది కదా, అది నీ మనవరాలే కదా. ఆ గుంట వెధవ తంటాలు పడుతున్నాడు కానీ నువ్వు ఓసారి దానిని సముదాయించలేవు. నువ్వు మాత్రం తల్లివి కావా అని తల్లిని గదమాయించాడు రామయ్య. దానితో సుభద్ర రుద్రకాళి అయింది. చెట్టంత కొడుకును పట్టుకుని పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే వాజమ్మవ అంది. ఇంకా ఏవేవో అనరాని మాటలు అంది. ఆవిడ మాటలతో రామయ్య మనసు వికలమైంది. సరోజనే మరి 2 కేకలేసి తాళాలు తీసుకుని స్కూటర్ ఎక్కి ఇంటి దగ్గర జరిగిన రగడతో అన్యమనస్కంగా స్కూటర్ నడుపుతున్నాడు. ఆఫీస్కి వెళ్ళే సందులోకి స్కూటర్ తిప్పాడు. అప్పటికే పెను భూతంలా వేగంగా దూసుకొస్తోంది లారీ. చివరి క్షణంలో ఆపద గ్రహించిన రామయ్య బ్రేక్ వేద్దామని వేసిన ప్రయత్నం ఫలించలేదు. స్కూటర్ లారీ ముందు చక్రాల కిందకు దూరిపోయింది. ఆఫీస్ నుండి రామయ్య సహా ఉద్యోగులు పంపిన వార్త అందుకుని ఆదరాబాదరాగా హాస్పిటల్కు చేరుకుంది సరోజ. ఆమెకు దక్కినది చివరి చూపు మాత్రమే. రామయ్య ఆమెకు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, కానీ నోట మాట రాలేదు. అతడి కళ్ళ వెంట కన్నీటి ధారలు మాత్రమే రాలిపడ్డాయి. అన్నలు అక్కలు అందరూ వచ్చారు. అన్నీ సక్రమంగా పూర్తయి ఎవరి దారిన వారు వెళ్తున్నారు. దిక్కు దిబాసు లేని సరోజకి సుభద్ర బరువును వదల్చాలనే ఔదార్యం మాత్రం ఎవరిలోనూ చోటు చేసుకోలేదు. తన భర్త బ్రతుకున్నప్పుడు తనని కాల్చుకు తినింది అత్తగారు, కానీ ఈనాడు ఏ కొడుకు ఆమె ఊసు ఎత్తడం లేదు. జాలిగా సరోజ వైపే చూస్తుండిపోయింది సుభద్ర. సరోజ మనసు అర్థమైంది. పూర్వం అత్త అధిష్టానానికి వ్యతిరేకంగా అయినా తాను చదివిన ఇంటర్మీడియట్ సర్టిఫికేటు దారి తెన్ను కనిపించని ఆ సమయంలో సరోజ పాలిట వెలుగురేఖ అయింది. భర్త పనిచేసిన ఆఫీసులో ఆమెకు ఉద్యోగం దొరికింది. ఆనాడు గుండె రాయి చేసుకుని ఉద్యోగంలో చేరబట్టి కదా నన్ను ఈ స్థితికి తేగలిగావు. జీవితమంతా బాధామయం చేసిన నానమ్మ మీద నీకెందుకమ్మా జాలి అని అడిగాడు మల్లయ్య. నాయనా, ప్రతి తల్లి తన కొడుకు జీవితాంతం తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటుంది. పెళ్ళయ్యాక అతడి జీవితంలో మార్పు వస్తుందని, దానికి అనుగుణంగా తాను నడుచుకోవాల్సి ఉంటుందని గ్రహించదు. పెద్ద తండ్రులు మోయవలసిన ఈ భారం మనమే ఎందుకు మోయాలమ్మా? ఆ భారం మీ నాన్నగారు మోశారు, అదే నేను అందుకోవలసి వచ్చింది. ఇక ఆవిడ చివరి క్షణం వరకు నువ్వు మోయాలి అని స్థిరంగా చెప్పింది సరోజ. మనవడు మాట్లాడిన తీరు విన్న సుభద్ర అప్పటికే ఓ చేతి సంచిలో తన చీరలు 2 సర్దుకుని ప్రయాణం అవ్వడానికి సిద్ధమై అక్కడికి వచ్చింది. సరోజ అది చూసి అదేమిటి అత్తగారు అని అడిగింది. అమ్మా సరోజ, బ్రతుకుండి ఇన్నాళ్ళు నిన్ను బాధపెట్టి నీ బ్రతుకు బండపాలు చేశాను. అయినా నువ్వు నన్ను ఎప్పుడూ మాట అనలేదు. నీ కొడుకు పెద్దవాడయ్యాడు. నువ్వు ఇక నుండి వాడి మాట ప్రకారం నడుచుకోవడం న్యాయం. నన్ను పోనీయమ్మా అంది. మల్లయ్య పకపకా నవ్వి, భలే నాయనమ్మ భలే, 60 ఏళ్లకు అక్కంబట్టు అటకెక్కాడన్నట్టు ఇప్పుడొచ్చిందా నీకు పశ్చాత్తాపం? ఎక్కడికి వెళదామని నీ ప్రయాణం? కళ్ళు కనబడవు, కాళ్ళు ఆడవు. నిన్ను మా అమ్మ ఏమీ పొమ్మనలేదు కదా నాయనమ్మ. ఊరు నిన్ను పొమ్మనేదాకా ఓ మూల కూర్చొని కృష్ణారామ అని జపం చెయ్యి. కనీసం ఈ వయసులోనైనా నువ్వు చేసిన పనులకు పశ్చాత్తాపడు అన్నాడు మల్లయ్య ఎగతాళిగా. తప్పు నాయనా, ఎన్ని అనుకున్నా ఆవిడ నీకు నాయనమ్మ అంది సరోజ కొడుకుతో మందలింపుగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.